మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడైన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. చదివినటువంటి వాక్య భాగం చాలా సుపరిచితమైనది. అనేక సందర్భాలలో మనం విని ధ్యానించి ఉన్నాం. అయితే నేటి దినమున ప్రభువు సెలవిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాం అంటున్నాడు, ప్రభువు పిలిచిన వెంటనే చిత్తము ప్రభువా అన్నాడు. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో, ఏం చేయాలనుకున్నాడో, ఏమి తెలియజేయబోతున్నాడో అబ్రహాముకి ఏమీ తెలియదు. కానీ నీ చిత్తము చేయడానికి నేను ఉన్నాను ప్రభువా, నేను సిద్ధముగా ఉన్నాను అన్నాడు అబ్రహాము. అయితే అతడు ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే, యోచించిన దానికంటే ఒక గొప్ప బాధ, దుఃఖము అబ్రహాము ఎదుటకు వచ్చి పడింది. ప్రభు అన్నారు, నీ కుమారుణ్ణి నేను చూపించి ఒక పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి నాకు బలి ఇవ్వు అన్నాడు. ప్రభు బలులను కోరుకునేవాడు కానే కాదు. ఆయన బలులను కోరుకున్నట్లయితే ఈ భూమి మీద నరుడు జీవించి ఉండేవాడే కాదు. అయితే అబ్రహాము ఏమాత్రము సంకోచించకుండా తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలివ్వడానికి సిద్ధమయ్యాడు. ఈ 22వ అధ్యాయం అంతా మనం చూస్తాం. అబ్రహాము ఏమాత్రము ఆలస్యము చేయకుండా, తడుగు చేయకుండా, ఆ కార్యాన్ని వాయిదా వేయకుండా వెంటనే ఆయన చెప్పిన పని చేయడానికి సంసిద్ధుడై తన కుమారుని సైతం సిద్ధపరిచి చేయబోవు కార్యం కొరకు అడుగు ముందుకు వేసిన వాడిగా ఉన్నాడు. అబ్రహాము ఎందుకు అంత త్వరగా నిర్ణయాన్ని తీసుకున్నాడు? అంత వెనువెంటనే చిత్తము ప్రభు అని ఎందుకు అన్నాడు? ఆ పని చేసే విషయంలో ఏమాత్రం అబ్రహాముకి బాధ కలగలేదా? ఇక్కడ మనం చూస్తాం, దారిలో అబ్రహాము ఇస్సాకు వెళ్తూ పర్వతం వైపుకు దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గములు వెళ్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అబ్రహాముతో తన కుమారుడైనటువంటి ఇస్సాకు ఇలా అంటున్నాడు. 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లలను చూచుకునని చెప్పాను. ఈ మాట మనం చదువుతున్నప్పుడు ఈ వచనంలో గుండెను పిండేసేటువంటి సన్నివేశం. అబ్రహాముకు తెలుసు తన కుమారుడు మరికొద్ది నిమిషాల్లో మరణించబోతున్నాడు అని. ఇస్సాకుకు ఏమాత్రమూ తెలియదు. నా తండ్రి నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, నన్ను తనతో పాటు ఎప్పుడు ఎక్కడికంటే అక్కడ తీసుకుని వెళ్తాడు అని ఇస్సాకు అనుకుంటున్నాడు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు తన మీద ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని ఏ విధంగా నేను ఎదుర్కోవాలి, ఈ క్రియను నేను ఎలా జరిగించాలి అని సందిగ్ధంలో ఉన్నాడు. ఈ సన్నివేశంలో ఇస్సాకు అడుగుతున్నాడు, నానా కట్టెలు ఉన్నవి, నిప్పు కూడా ఉన్నది, కానీ గొర్రెపిల్ల ఎక్కడున్నది? దహన బలి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ జీవి ఏది అని అడుగుతున్నాడు. అబ్రహాము ఎంత మనోక్షోభ చెంది ఉంటాడు, ఎంత నలిగి ఉంటాడు ఆ సందర్భంలో. అయినా సరే అబ్రహాము తన పనివారితో ఒక శ్రేష్టమైనటువంటి పలుకును పలికాడు. 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో అక్కడనే ఉండుడి, నేనును నా చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళిచుండగా ఇక్కడ మనం చూస్తాం, అబ్రహాము తన పనివారితో అంటున్నాడు, నేను నా కుమారుడని ఇస్సాకు ఇద్దరం కలిసి దహన బలి అర్పించి వచ్చేస్తాం, దేవునికి మ్రొక్కి వస్తాము, మీరు ఇక్కడే ఉండండి అని అన్నాడు. ఆ మాటలో ఉన్నటువంటి విశ్వాసం, మేము వస్తాము అని అన్నాడు. తన కుమారుని కూడా తీసుకుని వస్తాను అన్నటువంటి విశ్వాసపు పలుకును అబ్రహాము పలికాడు. కారణం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్పాడు. 17వ అధ్యాయము 19వ వచనం. దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. ఇక్కడ మనం చూస్తాం, అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీకు పుట్టేటువంటి కుమారుడు ఇస్సాకు, అతని ద్వారా అతనిని బట్టి అతనితో నా నిబంధనను స్థిరపరిచెదను అని అన్నాడు. దాని అర్థం అబ్రహాముకు తెలుసు, నా కుమారుడు దేవుని యొక్క నిబంధనను కలిగిన వాడు, నా కుమారుని పట్ల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగిన వాడు. ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణువుల వలె నా సంతానమును
దీవిస్తాను, వర్ధిలింప చేస్తాను, విస్తరింప చేస్తానని చెప్పిన ప్రభు ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు అనుగ్రహించబడినటువంటి సాధనము నా కుమారుడైన ఇస్సాకు. కాబట్టి నా కుమారుడు దేవునికి బలిగా అర్పించబడినప్పటికీ, కాల్చబడినప్పటికీ, కట్టెల మీద బూడిదగా మార్చబడినప్పటికీ దేవుడు ఆ బూడిదతో సహా మరల సజీవంగా నా కుమారుని నిలబెట్టగలడు అన్నటువంటి విశ్వాసంతో అబ్రహాము నిలిచి ఉన్నాడు. మన హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 18వ వచనంలో చూస్తాం. ఇస్సాకు వలననేది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అబ్రహాము ఎంత విశ్వసించాడనగా, దేవుడు నాకు ఒక వాగ్దానము చేశాడు, ఆ వాగ్దాన నెరవేర్పుకు ఇప్పుడు ఉన్న పరిస్థితులు అన్నీ తారుమారైపోయినా, ఏమాత్రం దిక్కుతోచని స్థితిలో ఉన్నా, ద్వారాలన్నీ మూయబడి ఉన్నా, నిశ్చయముగా నా దేవుడు నాకు చేసిన వాగ్దానం నెరవేర్చుటకు ఏదో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని చేస్తాడు అన్న బలమైనటువంటి విశ్వాసం కలిగిన వాడుగా అబ్రహాము ఉన్నాడు. ఆ బలమైన విశ్వాసమే అబ్రహాము యొక్క కుమారుడు మృతులలో నుండి లేపబడ్డానికి హేతువైనది. అబ్రహాము మరింత ఆశీర్వదించబడ్డానికి కారణమైనది. దేవుని యొక్క ప్రణాళిక తన ప్రజల పట్ల ఏమాత్రము తప్పు కాదు అని నిర్ణయింపబడినది. దేవుడు అబ్రహామును బట్టి ఎంతో సంతోషించాడు. అబ్రహామును బట్టి తన కుమారుడు సంతోషించాడు. అబ్రహాము చేసినటువంటి క్రియను బట్టి తరతరములు ఆశీర్వాదాన్ని పొందుకున్నది. నేటికి అబ్రహామును గురించి మనం ఎంతగా ధ్యానిస్తున్నామనగా అబ్రహాము కలిగినటువంటి విశ్వాసమును బట్టియే. అందుకే ప్రభు అంటారు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అవును, అనేక జనములకు తండ్రి మాత్రమే కాదు కానీ విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు. కేవలం ఎట్టి బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండట చేతనే. అంతకు ముందు వరకు అటువంటి కార్యము జరిగినది లేదు, ఆ తర్వాత జరిగిద్దో లేదో తెలియదు. కానీ అబ్రహాము మాత్రం దేవుని పట్ల ఒక ప్రగాఢమైన బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. నా కుమారుణ్ణి బూడిదలో నుండైనను, మృతులలో నుండైనను, పాతాళంలో నుండైనను, ఎక్కడి నుండైనను సజీవంగా లేపి నిలబెట్టగలిగిన వాడు. కారణం, నాకు చేసిన వాగ్దానం యొక్క బలం అటువంటిది. వాగ్దానానికి ఉన్నటువంటి బలాన్ని అబ్రహాము గుర్తించాడు గనకే విశ్వాసంలో ఉన్నటువంటి బలాన్ని వినియోగించగలిగాడు. నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు ఏదైనా మీకు వాగ్దానం చేశాడా, నిశ్చయముగా ఆయన దాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎంత తారుమారుగా ఉన్నా, ఎంత అననుకూలంగా ఉన్నా, ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఏమాత్రం ఎన్నదగినదిగా ఉండకపోయినా దేవుడు ప్రతి కార్యాన్ని సత్కార్యంగా మారుస్తాడు. ఈ పరిస్థితులన్నిటినీ మార్చి ఆయన వాగ్దానాన్ని, బలమైన వాగ్దానాన్ని మన పట్ల ఆయన నెరవేరుస్తాడు. కేవలం మనం ఉంచవలసినదల్లా బలమైన విశ్వాసం. మృతులలో నుండి, బూడిదల నుండి ఈ సృష్టి అంతా కాల్చబడిపోయినప్పటికీ ఆయన చేసిన వాగ్దానం నా పట్ల నెరవేరుస్తాడు అన్న బలమైన విశ్వాసం మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. విశ్వాసములు సడిలిపోట చేతనే వాగ్దానములు పొందలేని వారుగా అనేకులు నిలిచిపోతూ ఉన్నారు. ఇజ్రాయేలు దేవుడు చెప్పినటువంటి ఆ మార్గంలో నడుస్తూ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని ఇస్తాను అని చెప్పిన ఆ మాటను, ఆ వాగ్దానాన్ని విశ్వసించలేని వారుగా, ఆ బలమైన విశ్వాసాన్ని కోల్పోయిన వారుగా నిలిచి ఉండట చేత వారు వాగ్దాన ఫలమును పొందలేకపోయారు. కారణం, వాగ్దానంలో ఉన్నటువంటి బలమును వారు ఎరుగలేకపోయారు, వారు గుర్తించలేకపోయారు. కనుకే వాగ్దాన ఫలమును అనుభవింపలేక అనేకులు ఆ ఎడారి అరణ్యంలోనే, ప్రయాణంలోనే జీవితాలను చాలించారు. నేడు మనమైతే ఆయన మనకు చేసిన వాగ్దాన బలమును గుర్తించిన వారముగా, విశ్వాస బలమును కలిగిన వారముగా మనం ముందడుగు వేసినట్లయితే నిశ్చయంగా ఆయన చేసిన ప్రతి మాటను నెరవేరుస్తాడు. నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చబోవు కాలము వచ్చి ఉన్నది అని ప్రభువు చెప్తున్నారు. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఆయన చేసిన మాటను ఎప్పుడు త్రిప్పివేవాడు కానే కాదు, ఇచ్చిన వాగ్దానాన్ని వెనుకకు తీసుకునేవాడు కానే కాదు, ఆయన చేస్తానని చెప్పిన పని చేయక చేతులు కట్టుకునేవాడు కాదు, ఆయన అడుగును వెనుకకు వేయవాడు కానే కాదు. ఆయన నిశ్చయంగా తన జనులతో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు, శౌర్యము కలిగిన వాడు, సంసిద్ధుడు, వాత్సల్యపూర్ణుడు, మహావాత్సల్యము కలిగిన వాడు, ఆయన తన జనులను ప్రేమిస్తున్నవాడు. కనుక బలమైన విశ్వాసం కలిగిన వారంగా ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉందాం. నిశ్చయంగా ఆయన వాగ్దానములను నెరవేరుస్తాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన.
ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి వారిని నేను నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ వాగ్దానము ఎంతో బలమైనది, అది ఏ స్థితిలో ఉన్నా సరే నీ జనుల కొరకు నెరవేర్చబడుతుందని మీరు సెలవిచ్చారు. అయితే ఆ బలమైన వాగ్దానాన్ని పొందుకోవడానికి బలమైన విశ్వాసంతో నిలిచి ఉండాలని మీరు సెలవిచ్చిన రీతిని ఈ వాక్యం ప్రతి వారు బలమైన విశ్వాసం కలిగిన వారుగా నిలిచి ఉండటకు, వాగ్దానాన్ని పొందుకున్నట్లుగా, వాగ్దాన ఫలాన్ని అనుభవించినట్లుగా మీరు సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.